నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు పాన్ కార్డ్ అప్డేట్ చేయకుంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఆపేస్తారని పుకార్లు లేస్తున్నాయి ఈ నడుమ. అయితే అసోంటిది ఏం లేదని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అప్డేట్ చేసుకుంటే అన్నిటికీ మంచిదట. ఇక విన్నారు కదా, ఆగమాగం కాకుండా తీర్వాటంగా అప్డేట్ చేసుకోర్రి. సరే అదట్లా పెడితే ఈ స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం. దుకాణంలో పాల ప్యాకెట్ కొనుకొచ్చి కాగబెడితే ఒక్కో పారి పాలు వలిగిపోతుంటాయి. ఉడకపోత ఎక్కువైనా పాలకు కూలింగ్ సరిపోకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయినా అట్నే వలిగిపోతాయి. పాల గుణమే అంత. అయితే మన తప్పేం లేకుండా పాలు పలిగిపోతే దుకాణోళ్ళని దబాయిచ్చి ఇంకో ప్యాకెట్ గుంజుకొస్తాం. ఇవ్వకుంటే ఓ 4 తిట్లు తిట్టుకొని పైసలు పెట్టి ఇంకోటి కొనుకొచ్చుకుంటాం. అంతేగాని పాలు ఇరిగిపోయినాయని పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇస్తామా? లేదు కదా. కానీ ఒక ఆయన ఇచ్చిండట గట్నే. అవోళ్ళ చూసిరా పోరి పురాగ ముచ్చటేందో. ఇదెక్కడి కేసా మామ? పాలు వలిగితే పోలీస్ టౌన్లో కేసు పెట్టడేందో చిత్రం ఉంది ముచ్చట. పట్నం కూకట్పల్లిలో ఉండే రాములు అన్నట్టు ఆయన ఇంటి పక్క పంట ఉన్న సూపర్ మార్కెట్లో 2 పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చినట మొన్న 22 తారీఖు నాడు. తెచ్చినాడే అందులో ఒక పాల ప్యాకెట్ తీసి కాగబెడితే మంచినే ఉన్నాయట. ఇక మళ్ళా తెల్లారి మిగిలిన ఇంకో ప్యాకెట్ కత్తిరించి పొయ్యి మీద గిన్నె పెట్టి పోయంగానే తూక సప్పుడుచ్చి పుట్ట ఇరిగిపోయినాయట. గిట్లా డేట్ చూస్తేనేమో 23 తారీఖు దాకా ఉంది, కానీ పాలేమో వలిగిపోయినాయి. పోతవా ఆయన పారబోసి ఊకోకుండా చక్కగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పోయి పాకెట్లు అమ్మిన సూపర్ మార్కెట్ వాళ్ళ మీద, పాల కంపెనీ వాళ్ళ మీద, డిస్ట్రిబ్యూటర్ మీద కేసు పెట్టినట. ఇగో కంప్లైంట్ కాపీ చూడుర్రి. ఇక ఈ కంప్లైంట్ మాకు అందింది భారత న్యాయ సంహిత క్రైమ్ నెంబర్ 125 274 275 ప్రకారం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు సంతకం పెట్టి కేసు నమోదు చేసినట్ట. మరి పండన్నాక మురిగిపోదా, పాలన్నాక ఇరిగిపోవా, గాయంతో దానికే కేసు పెడతారా అని మన అసంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అసలు పౌరులకు ఉన్న హక్కులు అధికారాలను సరిగ్గా వాడుకుంటే గిట్లుంటాయి కేసులు. 30 రూపాయలే కదా అని ఊకుంటే ఇట్లా రోజుకు ఎంతమంది ఇళ్ల పాలు వలిగిపోతున్నాయి, నెలకు ఎన్ని రోజులు అట్లా వలిగిపోతున్నాయి, ఏడాదికి ఎన్ని అని ఇట్లా అపరిచితుడు సినిమాలో లెక్కలేసినట్టు లెక్కలేసుకుంటే కోట్లలో తేలుతుంది జనాలకు జరుగుతున్న నష్టం. అందుకే మనం చెయ్యని తప్పుకు మనకెందుకు శిక్ష పడాలి? బరాబర్ కొనుకొచ్చిన ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో పెట్టినాము అయినా ఇట్లా వలిగిపోతాయని లా పాయింట్ లాగే గిసుంటోళ్ళు కూడా ఉండాలి. ఉంటేనే అమ్మేటోళ్ళు అదుపులో ఉంటారు అని పాల ప్యాకెట్ వలిగిపోయిన కేసు ముచ్చట చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారట. మరిగా పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో గానీ ఈ కేసును ఆదర్శంగా తీసుకుంటే పోలీసు వాళ్ళకు చేతి నిండా పనే ఉంటది కావచ్చు రేపటి సంది. ఇగో తాగచ్చి ఇండ్లల్లా పిల్లగాలను ఇష్టం వచ్చినట్టు కొట్టే తల్లిదండ్రులు జరగ్గి ముచ్చట మంచిగా చూడుర్రి. మన పిల్లలే కదా, కొట్టినా తిట్టినా పడి ఉంటారు అనే ఫీలింగ్లు ఉన్నారేమో. అసోంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే మార్చుకోర్రి. ఎందుకంటే అనుకోకుండా కొట్టినా, కోపంతో తిట్టినా నిన్ని పిల్లగాళ్ళు ఊకుంటలేరు. చక్కగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు గివిళ్ళ లెక్క. ఎస్ఐ గారి ముంగట కూర్చున్నారు చూడు. తాగుబోతు తండ్రి బాధితులట ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు. ఏపీ అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం రాళ్లమాడిగపల్లిలో ఉండే వెంకటాద్రి అన్నట్టు ఆయన ఇళ్ళ తండ్రట. 2 ఆడవిళ్ళలో ఒక పిల్లగాడు. మొత్తం 3 అయితే 2 అయితే పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. ఇంటామే బతుకు తెరువు కోసం కువైట్కి పోతే పిల్లలు 3 హాస్టల్ వేసి చదివిస్తున్నారట. ఇక మొన్న సెలవులు వచ్చినాయని ఇంటికి వస్తే ఏముంది, రోజు ఫుల్గా మందు కొట్టొచ్చి 3 పిల్లగాలను సవితి తల్లి కనుక కాల్చిక తిన్నట్టు కొట్టుడు తిట్టుడట. ఇక తాగుబోతు తండ్రితోటి మనం వేయగలేము అని చెప్పి ఆయనతో పోలీస్ స్టేషన్కి వచ్చి తండ్రి పెడుతున్న చిత్రహింసల చిట్టా అంతా ఇప్పి చెప్పిర్రు. ఎందుకు కొడతాడమ్మా? తాగుతాడా మీ డాడీ? తాగొచ్చి కొడతాడా? విన్నారా? మా ఆధార్ కార్డులు, మా బట్టలు, మా వస్తువులు మాకు ఇస్తే హాస్టల్కి వెళ్ళిపోతాం సార్ అని అంటుండు చిన్నోడు. పాపం కన్న తండ్రి మీద ఎంత మనసిరిగిందో చూడు. పిల్లగాళ్లకు విడిచిపెట్టిపోతున్నాం అంటే. ఈ ముచ్చట అక్కడి ఎస్ఐ చిన్నరెడ్డప్ప సార్కి ఎరికైతే పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు ఊరుకున్నట్టు వాళ్ళ ఆధార్ కార్డులు, వస్తువులు అన్ని ఇప్పించి ఆ తాగుబోతు తండ్రి వెంకటాద్రిని పోలీస్ స్టేషన్ పిలిపించి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చినట. కన్న పిల్లలంటే ఇసం నిండిన పాములకైనా, వేరే జంతువులను చంపుకదినే పులులు, సింహాల వంటి క్రూర జంతువులకైనా ప్రేమ ఉంటది. మరి కొంతమందికి అట్లా ఎందుకు ఉండదో ఏం పాడో.
దువ్వాడ సీను సారు దివ్యల మాదిరి మేడల్ల జంట ముచ్చట్లు ఎంత వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం కదా. అయితే సేమ్ ఇసోంటి జంట ముచ్చట్నే గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మస్తు వైరల్ అవుతుంది మొన్నటి సంది. లవ్ స్టోరీలనే కానీ ప్రొఫెషన్సే కానీ మనోళ్ళని తీయరాదు వాళ్ళని పెట్టరాదు అన్నంత సేమ్ టు సేమ్ పోలికలే అవుపడుతున్నాయి ఆ జోడికి కూడా. చూడు రేవలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లెక్క అవుపడుతున్న ఈ జంటే ఆంధ్రాల ఎమ్మెల్సీ దువ్వాడ సీనన్న దివ్యల మాదిరి బాబీలకు ఏమాత్రం తీసిపోని జోడి. సారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేనట, పేరు సురేష్ రాథోడ్. ఇక ఈ మేడం గారేమో సహరన్పూర్ యాక్టర్ అట, పేరు ఊర్మిళ సనావర్. సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు కూడా చేసుట్లా ఫేమస్ అయినట. అయితే సార్కు వయసు ఒరిజినల్ గా 60+ దాటినా మనసు మాత్రం 16 ఇయర్స్ టీనేజ్ పిల్లగాన్ లెక్కనే ఉన్నట్టున్నది. ఏదో సందర్భంలో ఈమె పరిచయం కాగానే తొలి చూపులనే ఇద్దరి గుండెల్లా గంట కొట్టినట్టు అయినాయి. ప్రేమ చిగురించి పెరిగి పెద్దగైందట. ఇక నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అనుకుంటా ఒకళ్ళొకళ్ళు ఇడిచి ఉండలేక పెండ్లాం పొరగాలం కాదని మాజీ ఎమ్మెల్యే గారు మొగడిడిచిపెట్టిన సినిమా యాక్టర్ అమ్మ ఇద్దరు ఒకటైర్రట పోయిన అక్టోబర్లా. ఇక అది వారు సంధి లోకమైతే కోడై కూస్తుందట వీళ్ళ గురించి. ఇక అందుకే మీడియా కెమెరాల ముంగటకొచ్చి గులాబీ పువ్వులు ఇచ్చి పుచ్చుకొని ప్రపంచం ముంగట ప్రేమను బయట పెట్టుకున్నారు ఇట్లా. ఇక లోకులు పలు కాకులు అన్నట్టు సమాజం పోకడ ఎరుకున్నదేనాయే. ఎప్పటోలుగానే వీళ్ళ ప్రేమను కూడా అంగీకరిస్తలేరట. పాపం సార్కు ఉత్తరాఖండ్ బీజేపీ అధిష్టాన పోలు క్రమశిక్షణ రాహిత్యం మీద 7 రోజుల్లో స్పందించాలని ఆర్డర్ కూడా వేసిరట. గంతేనా నోటీసులు కూడా పంపించిరట. మరి ఉంచుతారో ఊడవీకేస్తారో పార్టీలకెళ్ళి కానీ పార్టీలుండి చేసే ప్రజాసేవ కంటే ఎక్కువ కొత్తింటామె సేవలు ధరించేదందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సార్ కూడా. ఎవ్వరేమనుకున్నా సరే మేము ఇంతే అని కలిసే ఉంటున్నారు. చేసుకునే ఎవరు కాదంటారు కానీ మొన్న ఈ నడమనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది అక్కడి సర్కారు. అంటే ఇడాకులు కాకముందు ఇంకొకరు లగ్గం చేసుకోవద్దు, పరస్పర అంగీకారం లేకుండా ఇడాకులు ఇయ్యొద్దు అని గిసోంటి అన్ని పాటించే చట్టం అన్నట్టు. ఆ చట్టానికి ఈ మాజీ ఎమ్మెల్యే సారే తూట్లు పొడిచినట్టు అయింది. కానీ సౌత్లా దువ్వాడ దివ్వల జంట, నార్త్లా ఈ రాథోడ్ సనావర్ల జంట ఓ కొత్త టైపు ప్రేమ కథలకు నాంది వలికినట్టే అనిపించబట్టింది ముచ్చట చూస్తుంటే. దొంగతనం చేసుకుంటే దొరికే దొంగలను కట్టేసి ఈపు చింతపండు చేస్తుంటారు జనాలు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా పొట్టు పొట్టు కొడతనే ఉంటారు. అట్లా కొట్టద్దు అని ఇడిపించుకొని పట్టుకపోతారు పోలీసు వాళ్ళు. ఎంత దొంగలైనా వాళ్ళు కూడా మనుషులేనాయే, వాళ్ళకు కూడా పరువు మర్యాదలు ఉంటాయి కాబట్టి అవి కాపాడే బాధ్యత తీసుకొని ముఖాలకు నల్ల ముసుగులేసి పట్టుకొస్తారు. దేశమంతా ఇట్నే ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళ కథ మాత్రం వేరే ఉన్నది. పట్టుబడ్డ దొంగలను ఎట్లా ఊరేగిస్తున్నారో చూడుర్రి. ఏన్నైనా పట్టుబడ్డ దొంగలు పబ్లిక్ చేతుల పడి పచ్చడి కాకుండా కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళదే ఉంటది. ఎందుకంటే వాడు దొంగ దొర అనే దానికంటే ముందు వాడు ఒక మనిషి. మనుషులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకే ఉంటది కదా మరి. కానీ ఇగో చేతులను వెనుకకు మడత పెట్టించి తాడితోటి బిగ్గేత కట్టేసి మెడల చెప్పుల దండేసి పోలీస్ జీప్ బ్యానెట్ మీద కూసోబెట్టి ఊరేగిస్తున్నారు చూసిండ్రా. వీడొక దొంగట. జమ్మూ బక్షీనగర్ జీఎంసీ దావకాన్లో 40,000 చోరీ చేసుకుంటా పట్టుబడ్డాడట. దొరికిన దొంగోడిని 4 దెబ్బలేసి పోలీసోళ్ళకి అప్పచెప్తే రియల్ పోలీసోళ్ళు సినిమాల రియల్ పోలీసులు లెక్క మారి హీరోయిజం చూపించిర్రు. మెడల చెప్పుల దండేసి జీప్ బానెట్ మీద కూసోబెట్టి వీని ఊరు పేరు చేసిన దొంగతనం ముచ్చటంతా చెప్పుకుంటా ఊరంతా తిప్పుకుంటా మళ్ళా జిందగిలా బతుకు తెరువు లేకుండా ఇజ్జ తీసిర్రు. ఇక ఇది కూడా అక్కడిదే. సరిగ్గా 10 రోజుల కింద పట్టుబడ్డ దొంగలను ఇట్లా ఊరంతా పరేడేపిచ్చిర్రు. ఎంత దొంగలైనా వాళ్ళు కూడా మనసులే కదా, మళ్ళా మారద్దా, దొంగోడు మంచోడు కావద్దా అని జమ్మూ పోలీసు వాళ్ళు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసిన మానవ హక్కుల సంఘాలంతా నిరసన చేస్తున్నారట. హక్కులను కాలరాస్తున్నారు మీరు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధం కాబట్టి అటు ఇటు 13-14 రోజులు అవుతుంది. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు మిజైల్ బాంబులతోటి దాడులు జరుపుకుంటున్నారు. అమెరికా వచ్చినా ఆగేదేలే, ఏడికైతే ఆడి గాని అని ఇరాన్ వాళ్ళు ఇరుస్తపడుతుంటే ఎవ్వరి సాయం ఏమొద్దు, సింహం సింగిల్గానే వస్తుంది అనుకుంటా ఇజ్రాయిల్ వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేయబట్టే. యుద్ధం ఆగినట్టే అని ట్రంప్ సార్ ప్రకటించాడు కానీ మేము ఒప్పుకుంటలేం అని మర్రపడుతున్నారట. అయితే ఇక 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే అని అంతా భయపడుతుంటే టైంకు యుద్ధం ఆపే బాధ్యత మీదేసుకున్నాడు మన కేపాల్ సారు. యుద్ధం ఆపేయమని సందేశం ఇచ్చిండు గిట్లా. ప్రపంచ శాంతి కపోతాల బ్రాండ్ అంబాసిడరు కేఏ పాల్ సారు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ నడుస్తున్న యుద్ధాన్ని ఆపేతందుకు రంగంలోకి దిగిండుల్లో నిన్న. ఇగో అమెరికా న్యూయార్క్ లో ఉన్న యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎంట్రెన్స్ ముంగట నిలబడి మాట్లాడుతుండు చూడు. I am here in New York, right at the United Nations, to have strategic meetings to plead with all the leaders, including UN Secretary General. అగో ఆడికెప్పుడు పోతీవి పాల్ సారు? నిన్న మొన్న ఇటీటే గానొత్తివి కదా, ఇంతకు ఏం పని మీద పోయినావు? Presidents and prime ministers that are my friends and some who have been recently elected.
What are we waiting for? Are we waiting for World War III? Are we going to stop Iran-Israel war before it becomes World War III? ఏం చేస్తాం సార్ ఎవ్వరికి ఇంటలేరట. ఆడికి ట్రంప్ సార్ 4 స్టెల్త్ బాంబులు వేసి భయపెట్టినా తగ్గేదేలే అంటున్నారట ఇరాన్ వాళ్ళు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్నట్టే కొడుతుంది. మీరు అన్నట్టు 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటట్టే అనిపిస్తుంది. మరి అన్ని దేశాల అధ్యక్షులు మీకు ఎరుకున్నోళ్ళేనాయ్. మీరు చెప్తే కాదనేటోళ్ళు ఎవరుంటారు చెప్పు. ఎట్టబెట్టి ప్రపంచానికి రాబోయే ఉపద్రవాన్ని ప్రమాదాన్ని మీరే ఆపి అడ్డం పడాలి. Much is given, much is required. I'm also calling all of you people, call your presidents and prime minister to pick up the phone call and stop this unnecessary avoidable work. Trillions lost, millions are dying, people are starving. అవు పాల్సారు మీరు అన్నది కరెక్టే. అంత ఆగమాగమే ఉంది కథ. లక్షల కోట్లు లాస్ అవుతున్నా, వేల మంది జీవిస్తున్నా, తిండి తిప్పలేక బాధపడుతున్నా ఇంటలేరు. Millions and tens of millions will die if we don't take it seriously and stop this war now. Where are the religious leaders? Keeping quiet. Some are escalating, some are retaliating, some superpowers are taking advantage, siding with this group or that group to sell trillions of dollars of weapon. Religious people are silent. ఇవ్వాలి కాళ్ళు మనకేం ఫాయిదా అవుతుందా అని గోతికాడు నక్కలేక కావాలి కూర్చున్నారట. మరి ఎట్లసారి ఏం చేద్దామంటావు? Time for all of us to come together to say enough is enough. No more bloodshed. Share this video with everybody. ఓకే సార్ అట్టనే చేస్తాం. విన్నారా? ఈ వీడియోను అందరికీ షేర్ చేయమంటుండు. అట్లయితేనే 3వ ప్రపంచ యుద్ధం ఆగుతాడట. నెల కింద ఇండియా పాకిస్తాన్ల నడుమ యుద్ధం ఆపేద్దామని పోతుంటే ఎయిర్పోర్ట్లో అడ్డం పడి ఆపిరు అధికారులు. అయినా అక్కడికెళ్ళే ఫోన్లలో అటు పాకిస్తాన్ ఇటు ఇండియా పెద్ద లీడర్లను మేనేజ్ చేసి యుద్ధం ఆపేసిండు సారు. ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధాన్ని ఆపేద్దామని అందరికీ చెప్పిపోతే మళ్ళా అడ్డం పడతారు అనుకుండో ఏమో. చెప్పపెట్టకుండా న్యూయార్క్లో దిగినట్టుండు. థ్యాంక్స్ పాల్సారు. యుద్ధం మొదలై 12 రోజులు దాటిపోయి ఇంకా పాల్సారు పత్తలేడేంది అని అనుకుంటూనే ఉన్నాం. ఇంతలో ఆపద్ బాంధవం లెక్క దిగిర్రు మీరు అన్నట్టు. యుక్రెయిన్ రష్యాల నడుమ యుద్ధం ఆపే ప్రయత్నం చేయనట్టుండు సారు. చేసి ఉంటే ఎప్పుడో ఆగిపోతుండే. ఇక సారు ఎంటర్ అయ్యిండు కాబట్టి ఇక రేపటెల్లుండి యుద్ధం ఆపేస్తాడేమో అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులతో మాట్లాడి. కాబట్టి ప్రపంచ యుద్ధం వస్తుందన్న భయం లేనట్టే మనకిగా. ఒక్కపారి మన ఫోన్ పోయిందంటే దాని మీద ఆశలు సాలించుకునే ఉండే ఇది వరకు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని కొంతలో కొంత ఆ బాధ తప్పుతుంది. ఇప్పుడు మళ్ళా దొరకవు అనుకున్న ఫోన్లు దొరుకుతున్నాయి. ఇక చూడుర్రి రాచకొండ కమిషనరేట్ పోలీసు వాళ్ళు ఎన్ని ఫోన్లు రికవరీ చేసిర్రో. చూస్తున్నారా ఎన్ని ఫోన్లు ఉన్నాయో. ఐఫోన్ల కాడికెళ్ళి ఆండ్రాయిడ్ ఫోన్ల దాకా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు అన్నీ ఉన్నాయి ఇన్నే. అసలు ఇంతగానం ఫోన్లు ఏ మొబైల్ షాపులలో కూడా ఉన్నాయి కావచ్చు. మొత్తం 1130 ఫోన్లట. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ చేసిన ఫోన్లు ఇవన్నీ. ఎంత లేదన్నా 3.5 కోట్ల విలువ చేస్తాయి అంటున్నారు పోలీసు వాళ్ళు. 6 crore వర్త్ మాల్ చేశారు. ఇది సెకండ్ టైం మనం ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పట్టుబడ్డ ఫోన్లన్నీ బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ అసలు బయటి రాష్ట్రాలలో రికవరీ చేసిరట. అయితే దొరికిన ఫోన్లు గిట్లా ఒక్కపారే అందరిని పిలిపించి కాకుండా ఎప్పటికప్పుడు ఎవరి వాళ్ళకి పిలిపించి ఇవ్వచ్చు కదా అని అంటే అట్లా వట్టిగానే ఇస్తే ఫోన్లు పొడగొట్టుకున్న వాళ్ళకు అవేర్నెస్ ఎట్లయితుంది. మళ్ళీ ఫోన్లు పైలంగా చూసుకోవాలి కదా వాళ్ళు. అట్లనే ఫోన్లు పోయినాయి కదా అని ఊకోకుండా సిఐఆర్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాడుకోవాలనే సంగతి ఎట్లా తెలుస్తుంది అనేది కమిషనర్ సార్ చెప్పే మాట. ఒక మనిషికి ఇచ్చిన రాగానే నేను ఇచ్చేస్తే అతను వెళ్ళిపోతారు. ఇంత అవేర్నెస్ క్రియేట్ కాదు కదా. అన్నీ ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఓహో పోయిన ఫోను పోలీసు మళ్ళీ తీసుకొచ్చి మాకు ఇచ్చేయగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉంది, వ్యవస్థ ఉంది, అట్లా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గర్ల్స్కు, లేడీస్కు వాళ్ళ పాపం హోల్డ్ చేయడం కష్టమవుతుంది. మనకంటే ఒక బ్యాగ్ ఉంటుంది, పాకెట్ ఉంటుంది, మేబీ అడ్వాంటేజెస్ దట్ వే. బట్ గర్ల్స్కి దే ఆర్ స్లైట్లీ ఇన్సెక్యూర్ ఉంటారు. సో వాళ్ళని ఎంబోల్డెన్ చేయాలి, వాళ్ళని కేర్ఫుల్గా ఉంచాలి అనేది ఒక ఉద్దేశం. ఇట్లా అన్ని రీల్స్ చేయడం మూలంగా మొగోళ్ళ కంటే ఆడోళ్ళ ఫోన్లే అల్కా కొట్టేస్తున్నారట బద్మాషోళ్ళు. ఇక ఫోన్లు ఓడగొట్టుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చి కొందరితో మాట్లాడిచ్చిర్రు. నా ఫోన్ 6 months బ్యాక్ పోయింది. అస్సలు హోప్స్ లేకుండే, ఇంకా పోయింది లే ఏం కాదు అని చెప్పి కొత్త ఫోన్కి ట్రై తీసుకున్నాం. కానీ ఆ ఫోన్ ఇంకా దొరకదులే అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. Really am very thankful. I never forget this incident. I never forget their help because I was depressed for more than 2 months. I was crying throughout the night. I didn't even sleep.
పాపం ఫోన్ పోయిన బాధ ఎట్లుంటుందో పొడగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 2 నెలలు డిప్రెషన్లో ఉండేనట ఈ అక్క. చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంది పోలీసు వాళ్ళకి. ఇక మరి చూసిరు కదా, ఎవరన్నా ఫోన్లు పొడగొట్టుకుంటే ఆశలు జాలించుకొని నీళ్లు వదులుకోకుర్రి. CEIR పోర్టల్ను ఆడుకొని పోయిన 6వ ప్రాణాన్ని వాపసు పట్టుకొచ్చుకోరు. మరి ఎట్లయినా ఫోన్లు పోయినా దొరుకుతాయని లాపర్వా చేయకురు. అట్లా అని పోయిన ఫోన్లు 100% దొరుకుతాయనే గ్యారంటీ అయితే లేదు. ఇక్కడ సగం రికవరీ చేసుడే చాలా గొప్ప ముచ్చట. అది యాద పెట్టుకుంటే మంచిగా. పాముకు ముంగిసకు పడదు, కోతికి కొండెంగకు కూడా పడదు, గట్నే పిల్లికి కుక్కకు పడదన్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ నడుమ అవి కూడా జాతి వైరాలు మర్చిపోతున్నట్టున్నాయి. మేం కూడా అందరం లెక్క ఒక్కటే అన్నట్టు కలిసిమెలిసి ఉంటున్నాయి. ఇక చూడరాదుర్రి, ఎదురు పడితే కస్సుబుసులాడుకునే కుక్క పిల్లిల నడుమ ఎట్లా సోపతి కుదిరిందో. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఈ ముచ్చట రాసున్నదో లేదో గాని కుక్క పాలను ఎంత ముద్దుగా తాగుతుందో చూడుర్రి పిల్లి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ ఔపడ్డదట భక్తులకు. మరి ఆ కుక్కను చూస్తే మంచిగా గాఢ నిద్రలు ఉన్నట్టే కొడుతుంది. ఇదేమో సడీ సప్పుడు కాకుండా పాలు తాగుతుంది. కుక్కకు సోయుండే పాలిస్తుందా లేకుంటే దొంగతనం పాలు తాగుతుందా ఈ పిల్లి? ఇక అన్న ముచ్చటైతే క్లారిటీగా తెలుస్తలేదు. అయినా కూడా కుక్కను చూస్తేనే కంటికి అవుపడకుండా కాళ్లకు పని చెప్పి పారిపోతే పిల్లులు. కానీ ఈ పిల్లి ఇంత దగ్గరకొచ్చి పాలు తాగుతుందంటే ఇంకా ఎన్ని జన్మల దాకా ఇరాన్ ఇజ్రాయిల్ లెక్క, ఇండియా పాకిస్తాన్ లెక్క, యుక్రెయిన్ రష్యా లెక్క కొట్లాడుకుందాం, ఇప్పటికన్నా కలిసిందాం అని రెండింటి నడుమ మంచి అండర్స్టాండింగ్ ఏమన్నా కుదిరి సెటిల్మెంట్ జరిగిందో ఏమో గాని అందుకే ఇంత నిమ్మలంగా కూర్చొని పాలు తాగుతుంది అని అనుకోబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలంతా. అబ్బా ఎంత మంచోళ్ళు ఉన్నారో వాళ్ళగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనైతే రోడ్డు మీద వ్యాన్ కంట్రోల్ తప్పి బోర్ల పడితే లోపటున్న నిండు ప్రాణాలను నిమిషం ఆలస్యం చేయకుండా కాపాడిర్రు. 1-2 ప్రాణాలను కూడా కాదు, కొన్ని వందల ప్రాణాలను కాపాడిర్రట. అయితే పానం కాపాడినందుకు మెచ్చుకునేది పోయి మస్తు తిడుతున్నారు చూసిన వాళ్ళంతా. అగో ఎందుకు అట్లా మరి? పుణ్యాత్ములు మహానుభావులు అంటే ఎక్కడనో ఉండరు, మన చుట్టే తిరుగుతుంటారని కొందరు చెప్తుంటే ఏమో అనుకుంటాం గానీ నిజమేనుల్లా. ఇక చూడు ఎంతమంది పుణ్యాత్ములు ఉన్నారో గిడ ఒక్కతాన్నే. కోళ్ల వ్యాన్కు టక్కరై రోడ్డు మీద అడ్డం పడంగానే దబ్బ ఉరుకొచ్చి తమ ప్రాణాలను ఫనంగా పెట్టి కోళ్ల ప్రాణాలను కాపాడి పట్టుకపోయారు. 10 నిమిషాలల్లా కొన్ని వందల ప్రాణాలు నిలబెట్టిర్రు. కాకపోతే క్యాబిన్లో చిక్కిన ఒక్క వ్యాన్ డ్రైవర్ ప్రాణం తప్ప కతిమ కోళ్ల ప్రాణాలన్నీ కాపాడిర్రు. ఇక చూడు మీదికెళ్ళి జారి పడిపోతామన్న భయం కూడా పక్కకు పెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించి మీదికెక్కి జైల్లో పడ్డ ఖైదీ లెక్క మారిన కోళ్లను ఎట్లా ఇడిపించి స్వేచ్ఛ కల్పించి ఆదుకుంటున్నారో. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతారా జిల్లాలో జరిగింది ఇట్లా వీళ్ళ పనిదలుగా పెట్ట. అది మంది సొమ్ము కదా, పర్ల సొమ్ము తింటే పాపం కదా అన్న సోయి లేదు, డ్రైవర్ ప్రాణం కాపాడాలన్న జ్ఞానం అసలే లేదు. పుక్కడికొచ్చిన కోళ్లను మాత్రం కమ్మగా వండక తిందామని దబ్బ వచ్చి బయటికి గుంజి ఎతకపోయారు వీళ్ళ దొంగ బుద్ధి పాడుగాను. వెనకట దారిగాసి మందిని దోచుకునే బందిపోటు దొంగలకు ఏమాత్రం తీసిపోతలేరు కదా గిసంటోళ్ళు అని మస్తు తిడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.